హలో ఫ్రెండ్స్, అందరికీ వందనాలు. ఏదైనా వనంలో దేవుడు చెట్టు ఎందుకు వేశారు అనగానే చాలామంది చాలా జవాబులు చెప్తూ ఉంటారు. వాటిలో ముఖ్యంగా కనబడే 2 కేటగిరీస్‌లో ఫస్ట్ కేటగిరీ ఎలా ఉంటదంటే, దేవుడు మనకి పరీక్ష పెట్టారండి అంటారు. అయితే మీరు బాగా ఆలోచించినట్లయితే 139వ కీర్తన 1-5 వచనాల ప్రకారంగా దేవునికి సమస్తము తెలుసు. మనం కూర్చోవడం తెలుసు, నుంచోవడం తెలుసు, నడవటం తెలుసు. మనకి మాట మన నోటికి రాకముందే సమస్తం ఆయనకి తెలిసిపోతుంది. అలాంటప్పుడు ఇక దేవుడు ప్రత్యేకంగా పరీక్ష పెట్టి తింటారా లేదా తెలుసుకోవడం ఏంటండి అంటే, ఈ జవాబు వాక్యానుసారం కాదు. ఇక రెండవది మనం ఆలోచించినట్లయితే ప్రియులారా, దేవుడు మనకి ఫ్రీడమ్ ఇచ్చారండి అంటూ ఉంటారు. అయితే ఫ్రీడమ్ దీని గురించి మనం ఆలోచిస్తే, మన ఇంట్లో ఏదైనా ఒక విష సర్పం లేదంటే కనుక విషముతో కూడినటువంటి ఒక పురుగు, ఒక తేలే ఉందనుకుందాం. దానిని తీయకుండా పేరెంట్స్ మన దగ్గరికి వచ్చి, నేను మీకు ఫ్రీడమ్ ఇచ్చాను, మీరు జాగ్రత్తగా ఉండాలంటే అది ప్రేమతో కూడినటువంటి పద్ధతి అని ఒకసారి మీరు ఆలోచించండి. వారు మనల్ని ప్రేమిస్తున్నట్టని మీరు ఆలోచించండి. అదేవిధంగా అనేక మంది జీవితాలను బలి తీసుకున్నటువంటి చెట్టుగా మనకి ఏదైనా మనం వేసిన చెట్టు మనకు కనబడుతోంది. అంటే దేవుడు చెట్టు వేయకుండా ఉంటే ప్రేమిస్తున్నట్టుగా మనకు కనబడుతుంది, కానీ చెట్టు వేసి మీరు తినదనడం అనేది ఎలా ఉందో మీరు ఆలోచించాలి. మరి ఇంతకీ దేవుడు ఏదైనా మనలో చెట్టు ఎందుకు వేశారు? వాక్యానుసారమైనటువంటి పూర్తి వివరణ ఈరోజు సాయంత్రం జరుగుతున్నటువంటి బైబిల్ స్టడీలో మనం చూద్దాం. ఆసక్తి గల ప్రతి ఒక్కరూ తప్పకుండా పార్టిసిపేట్ చేయండి. ఈ విషయాన్ని అనేక మందికి షేర్ చేయండి. దేవుని యొక్క నామాన్ని మహిమపరచండి. గాడ్ బ్లెస్ యు ఆల్.